బయటకు వస్తారు ఇప్పుడు. అండర్ గ్రౌండ్ వెళ్ళిన ప్రతి ఒక్కరు బయటకు వస్తారు. డాన్స్ ఎరగొట్టేసాడు. వింటేజ్ వింటేజ్ మెగాస్టార్ బయటకు వచ్చాడు. వింటేజ్ వ్యాంటేజ్ కాదు, ఇది బాస్ రాంపేస్. అంతేనా? అండ్ లుక్స్ చాలా మంది జనరేషన్ హీరో కాదు అన్నారు కదా, దానికి ఏం చెప్తారు మీరు? ఎప్పటికీ యంగ్గానే ఉంటారు. లాస్ట్ లో వెంకీ మామ హైలైట్ అసలు. అంతేనా? చార్మింగ్ ఎవర్. సంక్రాంతికి అల్లుడు మన మెగాస్టార్ గారే అంటారా? అల్లుడు సంక్రాంతి అల్లుడు అనిల్ రావుపూడి. అవునా? అనిల్ డైరెక్షన్ చాలా బాగా అనిపించింది. నయనతార గారు యాక్టింగ్ చాలా బాగుంది. చాలా బాగుంది. కామెడీ కామెడీ మాత్రం అదిరిపోయింది. ఓకే. అండ్ స్టోరీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. వన్ వర్డ్ లో చెప్పాలంటే మెగాస్టార్ గారి గురించి ఏం చెప్తారు? సూపర్ స్టార్ అంతే. సో చాలా మంది వింటేజ్ మెగాస్టార్ అంటున్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? మెగాస్టార్ ఎలా ఉంది సినిమా? సూపర్ అండి సినిమా, చాలా బాగా. ఏం నచ్చింది నీకు? నాకు ఎంఎంఎస్ తర్వాత సీన్ నచ్చింది, అంతే ఫైటింగ్ అదంతా నచ్చింది. డాన్స్ అవన్నీ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగా అనిపించాయి. చిరంజీవి గారి లుక్స్ ఎలా అనిపించాయి? బాగున్నాయా? అండ్ సాంగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి? సాంగ్స్ అవన్నీ మాస్ బీట్ అండ్ వెరీ నైస్. ఒక్క సాడ్ సాంగ్ తప్ప మిగతావన్నీ భలే ఉన్నాయి. అనిల్ రావుపూడి అన్న డైరెక్షన్ బాగుందా? వెరీ నైస్, చాలా బాగుందా? సో సంక్రాంతికి ఇటు కొట్టేస్తా ఉంటావా? బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్, మెగాస్టార్ బ్లాక్ బస్టర్. ఓ ఫ్యాంటాస్టిక్ మూవీ. చిరంజీవి రాక్ ది మూవీ. ఫుల్ ఎంటర్టైన్మెంట్. అనిల్ రావుపూడి కమర్షియల్ ఫ్యామిలీ డైరెక్టర్, ఆడియన్స్ పల్స్ పెట్టి తీస్తాడు. మెయిన్ థింగ్ ఏంటంటే చిరు పాత మూవీస్ ఐకానిక్ సీన్స్ అన్ని భలే వాడుకున్నాడు. అవే హై. ఇంటర్వెల్ సీన్ అయితే సూపర్ అసలు. అవునా? వెంకటేష్ గారు ఎంట్రీ అవన్నీ ఎలా అనిపించాయి? వెంకటేష్ అంటే ఏదో క్యామియో పెట్టాలని కాదు, రెలవెంట్గానే పెట్టారు. రియల్లీ అంటే పార్ట్ ఆఫ్ ది స్టోరీ లాస్ట్ వరకు ఉంది. 20-25 మినిట్స్ ఉంటారండి. డాన్స్ సాంగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి? బాస్ డాన్స్ లైక్ అంటే న్యూట్రల్ గా ఉండే ఆడియన్స్ కూడా ఇట్ గివ్స్ సో మచ్ ఎనర్జీ. అవునా? చాలా డెఫినెట్ అందరూ చూడండి, తప్పకుండా ఇట్స్ గోనా బి ఎ విన్నర్ ఆఫ్ దిస్. నాట్ లైక్ ఎ ఫ్యాన్, న్యూట్రల్ పర్సన్ గా చెప్తున్నాను. సంక్రాంతి విన్నర్. చాలా ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. అనిల్ రావుపూడి గారికి గుడి కట్టేస్తే తప్పలేదండి. మాకు మా చిరంజీవి, మా రౌడీ అల్లుడు, మా గరణామగుడు, మా గ్యాంగ్ లీడర్ మళ్ళీ మాకు తీసుకొచ్చాడు. ఏ రికార్డు ఉన్నాడు? సంక్రాంతి మెగా సంక్రాంతి అనమాట. సంక్రాంతి వాళ్ళు తీసుకోవాల్సిన లేదు. లుక్స్ మనకి లుక్స్ చెప్తాం కదండి. ఒక గరణామగుడు, రౌడీ అల్లుడు, చిరంజీవి గారు ఎలా ఉన్నారో మళ్ళీ ఆ చిరంజీవి గారు మళ్ళీ ఈరోజు మాకు వచ్చారు. డ్యాన్స్ దగ్గర నుంచి డ్యాన్స్, ఫైట్స్, అసలు ప్రతిదీ కూడా అండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు కామెడీనే ఉంటుందండి సినిమా. సంక్రాంతికి అల్లుడు మన చిరంజీవి గారు అంటారా? అందులో నో డౌట్ అండి. ఈ సంక్రాంతి మెగా సంక్రాంతి, అంతే. అందులో నో డౌట్. ఎలా ఉందండి మూవీ? బాగుందండి. బాగుందా? సంక్రాంతి విన్నర్ అంటారా చిరంజీవి గారు? అవును. లుక్స్ ఎలా అనిపించాయి? బాగానే ఉన్నారు. బాగుంది, బాగా చేశారు. ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ మూవీ. సో మూవీ ఎలా అనిపించింది మన శంకర్ గారు సార్? సూపర్ అండి. డాన్స్ కానీ లుక్స్ కానీ అల్టిమేట్. సో అంటే మనకి వింటేజ్ చిరంజీవి గారు కనిపించారని చెప్తున్నారు చాలా మంది. అనిపించారండి అలా? నాకైతే రీఎంట్రీలో ఇది ఈజ్ ద బెస్ట్ మూవీ. ఫుల్ కామెడీ, అసలు టైమింగ్, అనిల్ రావుపూడి కరెక్ట్, అన్ని చిరంజీవి బెస్ట్ మూవీస్, అన్ని బెస్ట్ సీన్స్ అన్ని మళ్ళీ చేయించాడు. అండ్ చిరంజీవి కూడా అట్లాగే చేశాడు మళ్ళీ. క్లోజప్లో కూడా ఫేస్ ఎక్కడ ఓల్డ్గా కనిపించడం అట్లా లేదు. చాలా నీట్గా, చాలా బ్యూటిఫుల్గా, అల్టిమేట్ మూవీ, అల్టిమేట్గా చేశాడు చిరంజీవి. మీకేం నచ్చింది ఈ మూవీలో? నాకు సాంగ్స్ నచ్చాయి ఫస్ట్ మెయిన్. చిరంజీవి కామెడీ టైమింగ్ అయితే చెప్పక్కర్లేదు, ఎట్లాగో బాగానే ఉంటుంది అది. సాంగ్స్ మాత్రం అల్టిమేట్. డాన్స్ అల్టిమేట్. లుక్స్ అయితే సూపర్. క్లోజప్లో ఇన్ని మూవీ రీఎంట్రీలో క్లోజప్ ఎక్కువ లేవు చిరంజీవి, ఏవి చూపిస్తున్నారు కానీ దూరం నుంచి కొంచెం ఫేస్ కవర్ చేయడం అట్లా చేస్తున్నారు. ఈ సినిమాలో అసలు బాగా ఎక్సర్సైజ్ చేసి న్యాచురల్గా ఆర్గానిక్గా చేంజ్ చేయడు చిరంజీవి కూడా. అందుకే క్లోజప్ షాట్స్ కూడా అన్నీ అసలు సూపర్, చాలా అల్టిమేట్. అది మా డ్రీమ్ యాక్చువల్లీ. మేము మిడిల్ క్లాస్, అదే సేమ్ సూపర్ అండి. అది మాకు అంటే ఎప్పటి నుంచో వాళ్ళిద్దరు అంటే సూపర్ హీరోస్ ఇద్దరు కలిసి చేయడం అనేది మా డ్రీమ్. అది అనిల్ రావుపూడి మూలంగా తీరింది. గరానమూడి కంటే మించి ఉంది. సో ఇప్పుడైతే యూత్కి ఇప్పుడు జనరేషన్ వాళ్ళందరికీ మళ్ళీ మన
మూవీ అసలు చిరంజీవిని పరిచయం చేయాల్సిన అవసరం లేదండి, అందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి చిరంజీవి అలా చేయగలుగుతాడు ఇప్పుడు కూడా అని మళ్ళీ ప్రూవ్ చేస్తారు. సినిమా బాగుంది. చిరంజీవి గారు ఎలా అనిపించారు? ఫస్ట్ ఫైట్ చాలా బాగుంది. ఓకే, సాంగ్స్ డాన్స్ అవన్నీ బాగున్నాయా? ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది. బాగుందా? చిరంజీవి గారు లుక్స్ కానీ డాన్స్ కానీ స్టైల్ కానీ ఎలా సూపర్, ఎక్సలెంట్. సంక్రాంతి అల్లుడు చిరంజీవి గారు సూపర్ మేడం. మళ్ళీ గరానా మొగుడు రౌడీ అల్లుడు చూస్తున్న ఫీలింగ్ వచ్చింది మాకు. సంక్రాంతి మనదే బాస్, సూపర్ మెగాస్టార్. సో డాన్స్ లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి? ఎక్సలెంట్గా ఉన్నాయి మేడం, బీజిఎం ఎక్సలెంట్గా ఉంది. వెంకటేష్ గారు చిరంజీవి గారు కాంబినేషన్ కూడా సూపర్ ఉంది. అగైన్ గరానా మొగుడు చూస్తున్నారు. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుందండి, కొత్తగా ఉన్నాయి. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అనిల్ డైరెక్షన్ బాగుంది, సూపర్ ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది మూవీ. సూపర్. వెంకటేష్ గారు ఎంట్రీ అది ఎలా అనిపించింది? ఎంట్రీ, వెంకటేష్ గారు ఎంట్రీ కానీ బీజిఎం కానీ సూపర్ సూపర్ సూపర్. ఎలా ఉందండి సినిమా? సినిమా గురించి చెప్పాలంటే ఫుల్ వీల్స్ అండి. సంక్రాంతికి చేసినటువంటి వంటకాలు అండి ఒకేసారి తింటే ఎలా ఉంటుంది అంత హ్యాపీగా ఉంది. సో అంటే లుక్స్ కానీ లేకపోతే డాన్స్ కానీ ఇవన్నీ కూడా వింటేజ్ చిరంజీవి గారు అంటే మా చిన్నతనంలో మేము మిస్ అయ్యాం చిరంజీవి గారు వింటేజ్ని చూడటానికి. మళ్ళా ఖైదీ నెంబర్ 150 నుంచి చూస్తూ ఉన్నాం. అన్ని కలిపిన పవర్ ప్యాకెట్ చిరంజీవి ఎప్పుడు వస్తారని. ఈ సినిమాతో సార్థకమైంది. డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ, కామిక్ సెన్స్ కానీ, ఆయన టైమింగ్ కానీ, చిరంజీవి గారు అసలు మీకు ఇన్ని ఫ్రేముల్లో అంత విధంగా మీరు చేస్తానికి మిమ్మల్ని చూసి నేర్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక రోల్కి వెళ్ళిపోతామండి. అన్ని రోల్స్ అలా చేశారు. ముఖ్యంగా అనిల్ రావుపూడి గారు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చిరంజీవి గారిలో ఉన్న నట విశ్వరూపాన్ని ఏ విధంగా యూజ్ చేసుకుని ఒక సినిమా నిర్మించవచ్చు అనిల్ రావుపూడి ఆ నరాన్ని పట్టుకున్నారు. ఖచ్చితంగా ఆయన ఒక మ్యాజిక్ వండర్ క్రియేట్ చేశారండి. వెంకటేష్ గారి కోఆర్డినేషన్ బాగుంది, నయనతార గారి యాక్టింగ్ బాగుంది. నిజం చెప్పాలంటే మెగా నామ సంవత్సరం స్టార్ట్ అయింది. ఈ సంక్రాంతి చెప్తున్నారు కదా అదిరిపోదు సంక్రాంతి అని, మేము చెప్తా ఉన్నాం ఇది బ్లాక్ బస్టర్ సంక్రాంతి, రాసి పెట్టుకోండి. అరిచి అరిచి ఇది మొత్తం బాగు 2026 బ్లాక్ బాస్టర్ హిట్, మెగా ఫ్యామిలీ హిట్, బాస్ ఇస్ బ్యాక్. అదేవిధంగా ఇంకో సందర్భంగా ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, సంక్రాంతికి మా అభిమాని మా పవన్ కళ్యాణ్ గారు మా చిరంజీవి గారు చెప్పినట్టు అన్ని సినిమాలు ఆదరించండి. ఈ సినిమాతో పాటు అన్ని సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. బ్లాక్ బాస్టర్ హిట్, బాస్ ఇస్ బ్యాక్. అన్ని యాక్టింగ్ సూపర్, ఫైటింగ్ ఆల్ మిక్స్. చింపేశాడు బాస్ అంతే. ఇంకా అంటే ఫైనల్ గా సంక్రాంతికి అల్లుడు మన మెగాస్టార్ గారు అంటారా? పక్కా సంక్రాంతికి అల్లుడు వచ్చేసారు మెగాస్టార్ పవర్ స్టార్ గారు అందరూ. ఆ సింహాసనం ఏదైతే ఉందో తుడిచి క్లీన్గా పెట్టండి. మెగాస్టార్ మళ్ళీ కూర్చోబోతున్నాడు. 9 సంవత్సరాల నుంచి బాస్ ఇస్ బ్యాక్ అని ప్రతిసారి అంటున్నాం. ఫైనల్గా ఆ రోజు వచ్చింది మాకు. 2026 మెగానామ సంవత్సరం అని చెప్పడానికి ఇది ఫస్ట్ మెట్టు. నెక్స్ట్ పెద్ది, నెక్స్ట్ ఉస్తాదు, మూడిటికి 3 కూర్చోబెడతాం సింహాసనంలో ముగ్గురిని. ఒకటే చెప్తున్నా అనిల్ రావుపూడి గారు, మా ఒక్కటే రిక్వెస్ట్, కళ్యాణ్ గారితో ఒక్క సినిమా ప్లీజ్. అని ఒక నిమిషం అండి, అంటే మీరు ఫ్యాన్ గా రివ్యూ చెప్తున్నారా లేకపోతే ఆడియన్స్ గా రివ్యూ చెప్తున్నారా? నేను యాక్చువల్గా కళ్యాణ్కి పిచ్చ భక్తుడిని. కాకపోతే కళ్యాణ్ గారు ఎప్పుడైతే చెప్పారో చిరంజీవి గారే నాకు సినిమా అని, నా సినిమా కూడా చిరంజీవి గారు. ఫ్యాన్ అని కాదు, చూసే ప్రతి ఒక్కళ్ళు ఎందుకు చెప్తున్నా అంటే చిన్నపిల్లల్ని వేసుకొని వచ్చిన వాళ్ళు కూడా చిన్నపిల్లలతో పాటు వాళ్ళు కూడా అక్కడ అరుపులు అరుస్తున్నారు. అది చూసి చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ బాస్ రేంజ్ అదిరా అని చూపించే స్టేజ్ అది. సెకండ్ హాఫ్ వెంకీమామ వచ్చాక వెంకీ గారికి కూడా చాలా థ్యాంక్స్ ఈ స్పెషల్ క్యామియో చేసినందుకు. టీఎఫ్ఐలో అయినా బెస్ట్ క్యామియో ఇది. అనిల్ రావుపూడి గారు డైరెక్షన్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. A to Z ప్రోడక్ట్ ఏదైతే ఇచ్చాడో అది క్వాలిటీ ప్రోడక్ట్. తక్కువ టైంలో ఇచ్చాడు కూడా, అది కూడా క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చాడు. బాస్ని మేమైతే ఎలా చూడాలనుకుంటున్నాం, ప్రతి బీజిఎంలో బాస్ అని బ్యాక్ వస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి లిటరల్లీ. అయితే ప్రతిసారి సంక్రాంతికి వెంకీ గారు అల్లుడు, మరి ఈసారి వెంకీ గారితో ప్రతిసారి సంక్రాంతి వెంకీ గారు అల్లుడు కాదు, వెంకీ గారు కూడా మాతో పాటే. కాకపోతే ఏమైందంటే 2017లో మేము కొట్టాం, 2021లో మేము కొట్టాం, మళ్ళీ ఈసారి లాస్ట్ టైం వెంకీ గారు కొట్టారు, ఈసారి ఇద్దరు కొట్టారు, అంతే తేడా. థ్యాంక్ యూ బ్రో.